నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లోసమ్ ఛానల్. ఈ మధ్యలో కాశీ ట్రిప్పు వెళ్ళేసి వచ్చాము కదండి ఫ్రెండ్స్తో. ఇలా తీసుకున్నాం. అక్కడ గంగా హారతి అయిన తర్వాత ఇలా ఒడ్డుకు వస్తే ఇలా ఉందండి, నమస్కారాలు పెట్టినట్టు. ఎంత అందంగా అద్భుతంగా ఉందో అక్కడ చూడడానికి నైట్లో. గంగా హారతికి ఇక్కడ ఉన్నాం. ఇది టీచింగ్ బుద్ధ. ఎంతో హైట్ ఉందండి టీచింగ్ బుద్ధ విగ్రహము. బుద్ధాస్ ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. ఇది మ్యూజియం. కాశీలో గంగా హారతి తర్వాత ఇలా వచ్చాము. వెయిట్ చేస్తున్నామండి గంగా హారతికి. ఇది జ్ఞానోదయ బుద్ధ. ఈవినింగ్ టైంలో వెళ్ళాము. సూర్యాస్తమయం అక్కడ ఎంత అద్భుతంగా ఉందో చూడడానికి. చాలా పెద్ద విగ్రహం అండి ఇది, బుద్ధుని విగ్రహము. శ్రీ సాయి ట్రావెల్స్తో వెళ్ళాము. ఎయిర్ హోస్టెస్ ఉంది. టీచింగ్ బుద్ధ, జ్ఞానోదయ బుద్ధ ఇవన్నీ చాలా బాగున్నాయండి. ఇది బెంగళూరులో ఎయిర్పోర్టు. ఇక్కడ నిల్చుని ఫొటోస్ తీసుకున్నాము. సారనాథ్లోని మ్యూజియం. ఆలోపి మాత అండి. ఆలోపి మాత అంటే ఇక్కడ పార్వతీదేవి చెయ్యి తెగిపడిన ప్లేస్ అనేసి చెప్తారండి. అక్కడ ఉంది చూడండి ఫోటోలో. ఇది ప్రయాగరాజ్కి వెళ్ళాము. చిన్న చిన్న ఇలా పడవలండి చాలా ఉన్నాయి, చిన్న చిన్న బోట్స్. అవి ఆలోపి మాత అని అంటామండి ఇక్కడ. మాధవేశ్వరి దేవి. అయోధ్యలో ఫోటో. ట్రావెల్స్ వాళ్ళతో వెళ్ళినప్పుడు ఇలా ఎవరికైనా బర్త్డే వస్తే సెలబ్రేట్ చేసుకుంటారండి. చాలా బాగా హోటల్ వాళ్ళు అరేంజ్ చేస్తారు. కేకు తెప్పించి కట్ చేపిస్తారు. అందరూ కూడా హ్యాపీ బర్త్డే విషెస్ తెలియజేస్తారు. చాలా బాగా ఎంజాయ్ చేసామండి మేము. ఇది అయోధ్యకి వెళ్ళేటప్పుడు ఇలా వెహికల్స్ తీసుకువెళ్తారు వాళ్ళు. కొంచెం దూరము ఇలా తీసుకువెళ్ళి టెంపుల్ దగ్గర వదులుతారు. ఇది సరయూ నది. అయోధ్యలో హోటల్ రూమ్లో రామా అండి. లతా మంగేష్కర్ ఘాటు. ఆమె వీణ ఇక్కడ పెట్టారు. దీన్ని లతా మంగేష్కర్ ఘాట్ అని అంటారు. ఇక్కడ సరయూ నది. ఇది ఈ లతా మంగేష్కర్ ఘాట్ దగ్గర కూడా ఫొటోస్ తీసుకున్నాం. ఇది సరయూ నది. ఇది దశరథ మహల్ అండి. చాలా పెద్దదండి. అసలు ఎంత పెద్దదో ఈ దశరథ మహల్. ఎంత దూరం ఉందో, ఆ కాలంలో రాజులు ఎలా ఉన్నారో దీన్ని చూస్తేనే మనకి అర్థమవుతుంది. ఇది అయోధ్యలో టెంపుల్ ముందు. ఇది దశరథ మహల్లో ఎయిర్పోర్ట్ అండి. ఇక్కడ లోపల బుద్ధ ఉన్నారండి.